ఇక్కడి నుంచి చిన్న కంప్లైంట్ వచ్చిందమ్మా. కంప్లైంట్ మీద వచ్చాను నేను. యాక్చువల్గా ఒక పేరెంట్ కంప్లైంట్ పెట్టారు. నమస్తే సార్, నేను కడప నివాసిని. మా అమ్మాయి కడపలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల మహిళా వసతి గృహంలో చదువుతున్నది. అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండడం లేదు. గురువారం పెడుతున్న ఉప్మానందు పురుగులు వస్తున్నాయి. అందుకని పిల్లలు తినకపోతే ఫోటో తీసి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తామని బెదిరిస్తున్నారు. గుడ్డు సరిగ్గా ఉడకడం లేదు. చికెన్ చేసినప్పుడు కూడా ఒక్కోసారి సరిగ్గా ఉడకదు. తల్లిదండ్రులు వస్తే ఎక్కడ కంప్లైంట్ చేస్తారో అని వాళ్ళ క్లాస్ వాళ్ళని లీడర్గా పెట్టి 20 రూపాయలు ఫైన్ వసూలు చేస్తారు. మీరు ఒకసారి గురువారం ఉదయం టిఫిన్ టైంకి వెళ్ళి చూడండి. పిల్లల్ని లీడర్లు ఎవరని అడిగి టీచర్స్ లేకుండా సపరేట్గా అడగండి. గతంలో ఆడపిల్లల వసతి గృహంలో ప్రిన్సిపల్ల లేడీ స్టాఫ్ని అలాట్ చేయాలని గతంలో జీవో ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ మహిళా ప్రిన్సిపాల్ని తీసేసి అక్షయ్ అనే జెంట్ ప్రిన్సిపాల్ని పోస్టింగ్ చేశారు. ఇది ఏమైనా మీరు ఒకసారి సందర్శించి అక్కడ పరిస్థితులను చక్కదిద్దాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఒక పేరెంట్ పెట్టారండి ఇది. యాక్చువల్గా దెర్ ఈజ్ ఎనీ జీవో కలెక్ట్ ఫైన్స్ లేదు కదండి. 20 రూపాయలు ఫైన్ కలెక్ట్ చేస్తున్నారు. గతంలో ఏమైనా జరిగింది అట్లా? పురుగులు వస్తున్నాయి అనేది ఎందుకు పెడతారు మరి? తల్లిదండ్రులు పెట్టారంటే ఇప్పుడు ఏంటంటే అండి, ఇది ఫుడ్ కమిషన్ అనేది ఒక స్పెషల్ యాక్ట్ అండి. దీని మీద మేము చాలా యాక్షన్ సీరియస్నెస్ ఉంటుంది. ఇప్పుడంతా వాట్సాప్ క్రియేట్ చేసాము, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, వీటిల్లో అన్నింటిలో కంప్లైంట్లు వస్తాయి. ఎక్కడ కూడా ఏ మారుమూల ప్రాంతమైనా సరే ఫుడ్ కమిషన్ అనేది వెళ్తుంది. ఇప్పుడు మనకు ఈ ఫుడ్కి ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఉన్నారమ్మా? ఆమె వెళ్దామా ఒకసారి? ఆ పేరెంట్ ఇక్కడ ఉండరండి. ఆయన వేరే స్టేట్లో ఉంటున్నాడు. నాకు పంపించిన, నేను ఫోన్లో కూడా మాట్లాడాను ఆయనతో చాలా పర్టికులర్గా. ఏమన్నా వంట చేశారమ్మా? వంట పెడుతున్నారా ఇప్పుడు? ఇది మూతది రైస్. ఇది రైస్ ఇప్పుడే పెట్టారా? ఎసురు పెట్టారు. స్టోర్ రూమ్కి ఇది. నువ్వు ఇన్ఛార్జ్ అమ్మా ఇక్కడ? కేర్ టేకర్. అదేలే వంట చూసుకునేదాన్ని అంతే కదా. లాగ్ది స్టోర్ రూమ్ లాగ్ది. ఎట్లమ్మా ఇవన్నీ ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ చూసుకుంటున్నారా? ఇప్పుడు ఏమైనా గంజి ఉంచుతున్నారా? గంజి ఉంచకూడదమ్మా. అంటే మెత్తగా అవుతుందని పిల్లలు. గంజి ఉంచితే ఏం బియ్యం ఇవి తెలుసా? ఫోర్టిఫైడ్ అంటే గంజి ఉంచితే ఫోర్టిఫికేషన్ చేసినట్టు అంతా వెళ్ళిపోతారు. ఎవరు మీది? మీది ఎవరున్నా? లింగంపల్లి. రైల్వే కొండాపురం. అక్కడ గురుకుల పాఠశాల లేవా? సీట్ ఎటు దొరికిందా? సీట్ ఎటు దొరికింది? ఆడ దొరకలే. మీదమ్మా? ఓలార్పల్లి, రాయంపేట దగ్గర. వాళ్ళు మీకు అక్కడ లేదా గురుకుల పాఠశాల? ఎట్లుంది ఇక్కడ? బాగానే ఉందా? నువ్వు పోవాలా? పామ్మా, నువ్వేమేం సినిమా చూస్తావా? పాప ఎట్లుంది? భోజనాలు ఎట్లున్నాయమ్మా? పాప భోజనాలు ఎలా ఉన్నాయి? మీరు ఇక్కడైనా ఉండేది? ఉప్మాలో పురుగులు వస్తూ ఉన్నాయని నాకు కంప్లైంట్ పెట్టారు వేరే వాళ్ళు. మీకు మెనూ బోర్డు ఉందా? ఎక్కడుంది మెనూ బోర్డు? రోజు ఏమేమి ఇస్తారు అనేది ఉందా? దాంట్లో ఆ మెనూ ప్రకారమే వస్తున్నాయి అన్నీ. చూస్తున్నారా మీరు? రోజు డైలీ ఎగ్ ఇస్తున్నారా? చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు వారానికి? ఎన్ని పీసెస్ ఇస్తారు? ఎన్ని వస్తాయి ముక్కలు? ఎన్ని ఇస్తారు అందాజుగా? తినేవాళ్ళు తెలియదా మీకు? 5. బాగానే ఉన్నాయి భోజనాలు? బాగానే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏమైనా ఫైన్లు వేస్తారా ఎప్పుడన్నా తల్లిదండ్రులు వస్తే? ఇంతకుముందు ఏమైనా వేసారా? అక్షయ్ సార్ అని ఉన్నాడు ఒక ఆయన, మీకేమైనా తెలుసా? తెలుసు సార్. ఫైన్ వేసారా? ఊరికే లేట్గా వస్తారని చెప్పి భయపించాను అంతే. 20 రూపాయలు ఫైన్ వేస్తా ఉన్నారు అని చెప్పి ఒక తండ్రి నాకు కంప్లైంట్ పెట్టాడు. మేమైతే ఇలే సార్. మా పాప. మీరు కాదు, కంప్లైంట్ అని కాదు. ఎప్పుడైనా ఫైన్లు ఎవరన్నా మీ పిల్లలు చెప్పారా మీకు? అదే సార్, చెప్పలేదు, మేము ఇవ్వలేదు. ఏం లేదు. ఎప్పుడన్నా ఫైన్ ఏమన్నా వేసారమ్మా ఎప్పుడన్నా? ఇంతకుముందు ఎప్పుడన్నా? విచ్ క్లాస్ యూ? 5th క్లాస్. ఈ సంవత్సరమే కదా మీరు చేరింది? ఇంతకుముందు పెట్టినారు కదా?
ఫైన్లు పెట్టినారు. ఎన్ని ఏళ్ళు? ఒక 3-4 నెలల క్రితం ఉంటుందా? సార్ మనకి చదువు రాదు కాబట్టి మనకి తెలియదు. ఆ. ఇక్కడ పెట్టారు ఉపాధి. నువ్వే క్లాస్మా? ఎప్పుడైనా పెట్టారా ఫైన్లు? ఏమి ఈడ ఏమి ఎవరు లేరు, నీకేమి ఇబ్బంది లేదు. ఈడ ఏం మీ అందుకే మీ టీచర్లు ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళు కూడా మీతో మాట్లాడాలనే వచ్చారు. ఫిల్టర్ నీళ్ళు మళ్ళీ పెట్టలేదు సార్. మంచినీళ్ళు ఫిల్టర్ నీళ్ళు లేవా? ఇప్పుడు పెట్టలే. ఫిల్టర్ మంచినీళ్ళు ఫిల్టర్ లేదా మీకు? మొన్న ఒక 6 నెలలు పెట్టారు మళ్ళీ రాలేదు. ఆ ఫిల్టర్ లేదా ఇక్కడ? ఫిల్టర్ లేదా ఇక్కడ? ఫిల్టర్ నీళ్ళు లేవు సార్ ఇక్కడ. మామూలు నీళ్ళే తాగేస్తారు పిల్లలు కూడా. అదే పిల్లలు చల్ల నీళ్ళు కూడా తనకలా బాగుండదని ఒక్కొక్కసారి ఏడుస్తుంటారు. మేము కూడా అప్పుడు ఎప్పుడన్నా సండే పెట్టిస్తానులేమ్మా, నేను జేసీ గారికి చెప్పి జాయింట్ కలెక్టర్కి చెప్పి పెట్టిస్తా, ఫిల్టర్ పెట్టిస్తా. ఈరోజు రీఓపెన్ డే అని చెప్పేసి నేను వచ్చానమ్మా మీతో మాట్లాడాలనే, తల్లిదండ్రులతో కొంచెం మామూలు దొరకరు కదా మీరు మేము వచ్చినప్పుడు. నేను ఈ స్టేట్కు ఫుడ్ కమిషన్ చైర్మన్ అమ్మా. నేను మొత్తం తిరుగుతూ ఉంటా ఇట్లా. నాకేమైనా కంప్లైంట్లు వస్తే వస్తాను, నేను ఎక్కడికైనా పోతూ ఉంటా. ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ ఉంటాను అనమాట. అందుకోసం మీ మనసులో కూడా ఏమన్నా ఉంటే కానీ చెప్తే కనుక మేము కొంచెం సవరిస్తాం. మీరు ఎవరు చెప్పినారనేది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అక్కడ, అదేం సమస్య లేదు. బాగుంటుంది సార్. బాగుంటే మాకు పిల్లలు బాగా బాగా తినాలమ్మా పిల్లలు, మంచిగా మెనూ ప్రకారం ఇక్కడ ఇవ్వాలి. ఇడ్లీలో చట్నీ నీళ్ళు ఉంటుందా? బాగుంటుందా? ఏం బాగుండదు మరి? ఇట్లా ఎందుకు భయపడతా ఉన్నామ్మా? ఏం కాదులే. నేను మీకోసం అడిగేది, నాకేం చెప్పు. నేను మీకోసం కదా అడిగేది. చీకట్లో 4 లేపుతారంటే ఆ చల్లనీళ్ళు పోసుకోలేరు పిల్లలు. 4 లేపుతారా పొద్దున? చీకట్లో ఎందుకు 4 లేపి ఏం చేస్తారమ్మా? అదే నేను ఈరోజు స్నానాలు చేయాలా? స్టడీ ఎన్నింటికి? నైట్ ఎన్నింటికి పడుకుంటారు? 9కి పడుకుంటారా? 9-9:30. పెద్ద పిల్లలు 10 దాకుంటారా? అక్కోళ్ళు 10 దాకుంటారా? మీరు చిన్నపిల్లలు 8th 9th 8th వరకు త్వరగా పడుకోబెడతారా? 9 కల్లా. పొద్దున్న 4 లేపుతారా? 4కి ఏం పని ఉంది? చలికి ఆ పిల్లలు 4 లేసి స్నానం చేయాలంటే వాళ్ళకి చల్లతో ఇబ్బంది. నువ్వు ఏ క్లాస్ అమ్మా? ఇక్కడ చదువుతావా? ఇక్కడేనా? ఏ క్లాస్? 7th. ఏం చెప్పు, ఏమన్నా సమస్యలు ఉంటాయి మాట్లాడి. ఏమన్నా ఉంటే నేను మనకు డిస్టిక్ పెద్ద ఉంటాడు ఒక ఆయన, ఈ గురుకుల పాఠశాల, ఆయనతో మాట్లాడి ఏమన్నా కొన్ని సవరిస్తాం మేము అట్లా. ఆయనకు ఫోన్ చేసి చెప్పి ఈ పిల్లలు కొన్ని ఇబ్బంది పడతా ఉన్నారు, మరి పెద్దగా ఉంటే ఇంటికి పంపిస్తా ఎవరినైనా కానీ, ఏం సమస్య ఏం లేదా ఆడేం ములాదరే పంపించడమే ఇంటికి. నాకేదో ఫైన్లు వేస్తున్నారని మేజర్ కంప్లైంట్. ఉప్మాలో పురుగులు వస్తున్నాయని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. ఫైన్లని కట్టించుకోలేదు సార్, అదే లేట్గా వస్తారు భయం లేకుండా ఉంటుందని. మేమైతే కట్టినాం సార్, ఫైన్ వేసింటే 50 రూపాయలు కట్టినాము. ఇప్పుడు ఒక 3-4 కొత్తలోనా? కొత్తలో కాదు, ఈ సంవత్సరంలోనే. ఈ సంవత్సరంలో ఈ మేడం ఏమన్నది, ఆయన అక్షయ్ అని ఒక ఆయన ఉన్నాడు అంతకుముందు. ఆయన ఉన్నాడు ఒక ఆయన ఉన్నిలా, అక్షయ్ సార్ ఉన్నిలా, ప్రిన్సిపాల్గా ఉన్నిలా ఆయన. ఇప్పుడు జూనియర్ లెక్చరర్లే జేఎల్, అంతకుముందు ఉన్నాడు. 50 రూపాయలు కట్టారా మీరు? అదే సార్, చీకట్లో 4 లేసి మళ్ళీ రాత్రి 10 అవుతుంది. చిన్నపిల్లలు కదా, నిద్ర తక్కువ. మాట్లాడదామ్మా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యు ఆల్? ఏంటి క్రిస్మస్ పండుగ బాగా చేశారా? ఎంజాయ్ చేశారా అందరు మంచిగా? పాటలు పాడారా? ఎక్కడైనా కొంతమంది డ్యాన్సులు కూడా వేసారా? వెరీ గుడ్. ఇక్కడ ఒక కంప్లైంట్ మీద వచ్చాను ఇక్కడికి. ఇక్కడ మీరు ఏదైనా లేటుగా వచ్చినా ఫైన్స్ కలెక్ట్ చేస్తున్నారని ఒకటి, ఉప్మాలో కొంచెం పురుగులు వస్తున్నాయని ఒకటి, ఉప్మాలో ఇలా మా కంప్లైంట్ మీద వచ్చాను నేను ఇక్కడికి. మాకు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు మీకు ఇచ్చా వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, చూశారు కదా? చెప్తారా అది నెంబరు? చెప్పండి. చూడకుండా చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే మీ తల్లిదండ్రుల ఆండ్రాయిడ్ ఫోన్లలో నుంచి మీరు కంప్లైంట్ పెట్టచ్చు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి వాట్సాప్లో. అప్పుడు ఇప్పుడు నేను వచ్చాను కంప్లైంట్ మీద, ఎవరు పెట్టారు, ఏ నెంబర్ నుంచి పెట్టారు అనేది గోప్యంగా పెడతాం, అంటే సీక్రెట్గా పెడతాం, ఎవరికి చెప్పమన్నమాట. ఎందుకంటే చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకని చెప్పం. కాబట్టి ఎవరైనా ధైర్యంగా మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని కంప్లైంట్ చేస్తే మేము ఉన్నతాధికారులను కొంచెం అప్రమత్తం చేస్తాం. ఎలా ఉన్నాయి ఇక్కడ ఫుడ్ అంతా? మీ ప్రిన్సిపల్ మేడంను మీ టీచర్లను పక్కన పెట్టేది ఎవరైనా బాగుంది అంటారు. పర్లేదులేండి, దానికి వేరే మార్గం ఉందిలే మాకు. ఓకే, ఇప్పుడు ఇది ప్రభుత్వం మీకు కల్పిస్తున్న హక్కు.
ఈ హక్కును ఎవరు కాలు రాసేదానికి వీల్లేదు. మీ హక్కులు మీరు సాధించుకోవాలి. మీ హక్కులు సాధించుకోవడంలో చిన్నపిల్లలు కాబట్టి పొరపాటు జరిగితే కనుక ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక జ్యుడిషియల్ పరిధి, ఒక పాక్షిక న్యాయ వ్యవస్థ. నేను 5 మంది మెంబర్స్ ఉంటారు నాకు. వీళ్ళందరూ మొత్తం స్టేట్ అంతా తిరుగుతూ ఉంటాం మేము. తిరిగి పిల్లలకి ఏమన్నా ప్రాబ్లమ్స్ జరిగినా, అంగన్వాడీలో సరిగా మెనూ ప్రకారం భోజనాలు వడ్డించకున్నా, ఓకే, ప్రెగ్నెంట్ లేడీస్కు, లాక్టేటింగ్ ఉమెన్స్కు, తల్లులకు వాళ్ళకు సరిగా భోజనాలు ఇవ్వకున్నా, 1 రూపీ బియ్యం సరిగా సప్లై చేయకున్నా, ఇవన్నీ కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకే, కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఫీల్ ఫ్రీ. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ నెంబర్. ఇది లైఫ్ లాంగ్ మీ బుక్స్లో, మీ ఇంట్లో, మీ పేరెంట్స్కి చెప్పి రాసి పెట్టచ్చు. ఎప్పుడైనా సరే కంప్లైంట్ చేసేదానికి. ఆ కంప్లైంట్లో నిజం ఉంది. మాకు కొంతమంది గ్రడ్జ్తో పెడతారు. ఎప్పుడైనా ప్రిన్సిపల్ మేడం ఏదైనా అరిసి తిట్టి ఏదైనా అడింటుంది అనుకోండి, ఆ మేడం మీద కోపం కొద్ది మాకు పెడతారు. అవన్నీ మాకు అర్థమవుతుంది ఏది కరెక్టు, ఏది నిజము, ఏది రాంగ్ అనేది. దాన్ని బట్టి మేము జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్తాం. ఎక్కడో విజయవాడలో ఉండే మేము ఇక్కడికి రావాలంటే చాలా కష్టం కదా. కానీ నా సొంతూరు పూర్మామిల్ల కాబట్టి నేను ఎక్కువ ఇక్కడ ఉంటాను పూర్మామిల్లలో. ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ మీరు చెప్పాలన్నా, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు చెప్పరు కాబట్టి మీకు అందరికి కూడా చిన్న పేపర్స్ ఇచ్చాను. దాంట్లో మీరు మెనూ ఉంది కదా, ఇక్కడ డిస్ప్లే చేశారా? ఎన్నిసార్లు 3 టైమ్స్ ఎగ్స్ ఇస్తున్నారా? వీక్లీ 3 టైమ్స్ ఇస్తారా? ఎన్నిసార్లు? డైలీ ఇస్తారా? నాకు తెలిసి ఇస్తారని అడుగుతా ఉన్నాను. చికెన్ ఎన్నిసార్లు? ఒకసారి ఇస్తున్నారా? 2 టైమ్స్ ఇస్తున్నారా? ఎన్ని పీసెస్ వస్తాయి ఒక్కొక్కరికి? ఎన్ని పీసెస్ వస్తాయి? ఎంత మీకు క్వాంటిటీ ఇవ్వాలా ఒక పర్సన్కు తెలుసా? మీకు తెలుసా? 100 గ్రామ్స్ ఇవ్వాలి ఒక్కొక్కరికి. ఒక 5-6 పీసులు ఇవ్వాలి. అంత ఎంత అయితే 1 కిలో 10 మందికి ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఇచ్చిన స్లిప్స్లో ఇక్కడ మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా? ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? భోజనాలు సరిగా ఉంటున్నాయా లేదా? ఓకే, మీకు అన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే 3-4 లైన్స్లో రాయాలి. రాయండి, అందరు కూర్చొని. పెన్స్ ఉన్నాయి అందరికీ? నేను మీ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడతాను, మీరు రాయండి త్వరగా. పేరు రాయొద్దు, మీ పేరు రాయొద్దు. ఓకే, మీ పేరు అవసరం లేదు. గురుకుల పాఠశాల, చిన్న చౌక్, కడప పైన అది పెట్టండి, హెడ్డింగు పెట్టి అన్నీ రాయండి. మీరు అంతా వాళ్ళు రాసినాక కలెక్ట్ చేసుకోండి. 2 బ్యాచెస్ పోయినా మేలే కదా మనకు. ఇప్పుడు 8th, 9th, 10th ఇంటర్మీడియట్, 9th, 10th ఇంటర్మీడియట్ అంటే కొద్దిగా వాళ్ళకు కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. అది కొంచెం 4కు లేపడం అంటే చాలా దారుణం అండి పరిస్థితి. అది కరెక్ట్ కాదు. మళ్ళీ అక్కడ లేటుగా వస్తే కన్నా నీళ్ళు చేపిస్తున్నారు. ఫైన్స్ వేశారు, జరుగుతూ ఉన్నాయి. లేటుగా వచ్చే వాళ్ళకు ఫైన్స్ వేశారు. అవన్నీ నేను పేరెంట్స్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాను ఏంటి విషయం అనేది. అది దట్స్ రాంగ్ అండి. అది మనకు సిస్టమ్ లేదు అట్లా. అంటే మీరు ఏదైనా ఉంటే ఏదైనా జాగ్రత్త చెప్పాలా, కొంచెము మీకు అవి ఇవి ఏదో మీ ఆస్పెక్ట్స్లో చేయాలి. కానీ ఫైన్స్ వేయద్దండి. ఫైన్స్ ఎవరు? ఆయన అక్షయ్ ఉన్నారా? మీరేనా? మీ మీద కంప్లైంట్ ఉన్నాయండి బాగా. ఇంతకుముందు ప్రిన్సిపాల్కి చేశారయ్యా బాబు, చేయలేదా నువ్వు ఇన్ఛార్జిగా? మరి ఏంది నాకు చెప్తావే? అన్నీ అది తెలుసుకొనే వచ్చి నీతో మాట్లాడేది. అర్థమవుతుందా? మీరు ఫైన్ కలెక్ట్ చేసేవాళ్ళు బాగా. కరెక్ట్ కాదు. నేను కలెక్ట్ చేస్తా, వాళ్ళకే ఖర్చు పెడతా. మీకేమైనా జీవో ఉంది ఆ విధంగా చెప్తారా? ఇర్రెగ్యులర్ కాదు అది, దట్స్ ఇర్రెగ్యులర్. మీరేమి యు ఆర్ నాట్ ఏ జీవో క్రియేటర్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు కావచ్చండి. కానీ 50 రూపాయలు కట్టారంట. తల్లిదండ్రులతో మాట్లాడాను. కరెక్ట్ కాదు కదా. ఏదో జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి. లేటుగా వచ్చినంత మాత్రాన, ఇక్కడ ఏదైనా కంప్లైంట్ చేసినంత మాత్రాన, భోజనాలు సరిగా లేవు అని చెప్పినంత మాత్రాన మీరు కంప్లైంట్ చేయడం అనేది, అది ఫైన్ కలెక్ట్ చేయడం అనేది రాంగ్. కొంచెం పురుగులు వస్తున్నాయి ఉప్మాలు అని చెప్పి కంప్లైంట్. మాకు ఉప్మా కూడా బంక పొద్దున పూట టిఫిన్ సరిగా ఉండడం లేదండి. కొంచెం మనసు పెట్టాలి వంటోళ్ళు. అమ్మాయి ఏది ఇన్ఛార్జ్? ఆమె ఎక్కడ? ఆమెను రమ్మనండి. టేక్ కేర్. 2 పార్ట్స్ డివైడ్ చేయండి అమ్మా. 5th, 6th, 7th, 8th ఒక పార్టు, 9th, 10th ఇంటర్మీడియట్ ఒక పార్ట్ చేయండి. కొంచెం వాళ్ళని ఏదో కొంచెం వాళ్ళు లేట్గా స్నానాలు చేసి వచ్చిన 4 o'clock అంటే కష్టం అండి. ఆలోచించండి మీరే. 5కు ఓకే. 7:45 మార్నింగ్ స్టడీ. మరి అటువంటిప్పుడు అన్ని అవర్స్ గ్యాప్ ఉన్నప్పుడు 4కి ఎందుకు లేపుతా ఉన్నారు పిల్లలు?
510కి రోల్ కాల్ 510కి తీసుకుంటారు. నేను అనేది 2 పార్ట్స్ చేయండి. బయోమెట్రిక్ అని మీకు చెప్తామండి, మీ జేసీ గారికి చెప్తాను, ఎవరు చెప్పాలని చెప్పండి, కలెక్టర్కి చెప్తాం. మాకేం అదేమి పెద్ద ఇష్యూ కాదు. ఈ క్వాషీ జ్యుడిషియల్ ఫుడ్ కమిషన్ అనేది ఎందుకంటే అది పిల్లల హక్కు, వాళ్ళ హక్కుల్ని ఎవరు కాలు రాసేదానికి లేదు. ఆ మెనూ ప్రకారం ఖచ్చితంగా వడ్డించాలి. నమస్తే డిసిఓ గారు. అంటే నిన్న ఈ గురుకుల పాఠశాల వెళ్ళాము. అవును సార్, అవును సార్. ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొంచెం సార్ మీరు నోటీస్ ఇవ్వండి సార్, నేను దాని ముఖ్యంగా ఇక్కడ నేను వాళ్ళకి పిల్లలతో కొన్ని స్లిప్స్ రాపించాను, పేరెంట్స్తో మాట్లాడాను, నాకు కంప్లైంట్ మీద వెళ్ళాను నేను అక్కడికి. ఓకే సార్, ఓకే సార్. యాక్చువల్గా ఏంటంటే మేము కొంచెం సీరియస్గా సివియర్నెస్గా పోవడం లేదు, వార్న్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను ప్రజెంట్. అవునవును. నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి కొంచెం సీరియస్గా వెళ్తుంది యాక్ట్. అవును సార్, అవును సార్. కొన్ని ప్రాబ్లమ్స్ మీకు నేను పేపర్లతో రాపించాను, కొన్ని చదువుతాను, మీరు వినండి. సార్ సార్. ఈ ఫుడ్ బాగోవడం లేదు, ఉప్మా బాగోలేదు, ఇంగ్లీష్ సబ్జెక్టు సరిగా మేడం చెప్పడం లేదు, కర్డ్ నీళ్ళగా వేస్తున్నారు, ఫైన్ కలెక్ట్ చేస్తున్నారండి అక్కడ. తర్వాత ఇడ్లీ కూడా పిండిగా ఉంటుంది. దాని తర్వాత ఇట్లా పిల్లలతో దాదాపు 100 మందితో నేను స్లిప్స్ రాపించాను, ఉప్మా బాగలేదు, ఉప్మాలో పురుగులు వస్తున్నాయి, చికెన్ ఓన్లీ 1 పీస్ పెడుతున్నారంటండి. ముగ్గురు ఒక దాదాపు 10-15 మంది రాశారు ఈ విధంగా. 100 grams సార్ తెలుసండి, నాకు తెలుసు, నాకు మెనూ తెలుసు, ఎన్ని గ్రామ్స్ ఇచ్చేది తెలుసు, మీరు ఎంత ఇస్తున్నారు అక్కడ మీరు. నేను చెప్పేది యాజ్ ఏ డీసీ, మనకు కూతవేట దూరంలో ఉందండి మీకు అది. నేను రెక్టిఫై చేస్తాను. ఇవి కర్డ్ కంప్లీట్ నీళ్ళ పెడుతున్నారు సార్. మాకు చట్నీలో చెనిక్కాయ పప్పులు వేయడం లేదు, చెనిక్కాయ పచ్చడి పెట్టాలని ఉందండి మనకు. శనగకాయ చట్నీ ఇవ్వాలి. లేదండి, వేయడం లేదు అక్కడ. రైస్ బాగా ఉడకడం లేదు, బియ్యం కూడా వస్తూ ఉన్నాయి. ఎవరైనా వస్తే మాత్రం వంట బాగా చేస్తారు, లేకుంటే బాగుండదు. ఇక్కడ అదే మాకు ఇక్కడ థర్స్డే మార్నింగ్ ఉప్మాలో పురుగులు వస్తున్నాయి. మెనూ ప్రకారం కొంతమంది ఏమో కొన్ని ఓకే, ఫుడ్ కొంచెం బాగా పెట్టడం లేదు, ఉప్మా సరిగా పెట్టడం లేదు, అన్నం సరిగా చేయడం లేదు. పూరి 3 పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు 2 పెడుతున్నారు, అవి కూడా పిండిగా ఉంటున్నాయి. కొంచెం బాగానే పెడుతున్నారు, కొంచెం బాగా పెట్టడం లేదు. సార్ మాకు చట్నీలో చెనిక్కాయ పప్పులు వేయడం లేదు, మాకు ఉప్మా వద్దు. మీ పిల్లలు ఇవన్నీ కూడా ఉన్నాయండి బాగా. నాకు దాదాపు చాలా వరకు అదే థర్స్డే పెడతారండి, మార్నింగ్ థర్స్డే. కొంచెం పురుగులు వస్తున్నాయండి, నాకు వచ్చింది కంప్లైంట్ కూడా అదే యాక్చువల్గా. దాని మీదనే నేను పోయింది అక్కడికి. ఈ ఫైన్స్ కలెక్ట్ చేస్తున్నారు, కొంచెం ఏదైనా చూసి జాగ్రత్తగా, ఫైన్స్ కాకుండా వేరే మార్గంలో కొంచెం జాగ్రత్తగా పిల్లలను. పొద్దున్న 4కే పిల్లల్ని లేపుతా ఉన్నారు. 5, 6, 7, 8 తరగతి పిల్లలను ఒక 2 పార్ట్లు చేయండి. 5 గంటలకు ఒక బ్యాచ్ని, 4 గంటలకు పెద్ద పిల్లలను, ఇంటర్మీడియట్ 10th, 9th పిల్లల్ని లేపండి అని నేను ఆ మేడం, సుకన్య మేడం వాళ్ళకి చెప్పాను. కొంచెం ఈ 2 పార్ట్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్స్పెక్షన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి, ఇన్స్పెక్షన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవి కొంచెం మీరు ఇవన్నీ రెక్టిఫై చేయండి. చిన్నపిల్లలు కదండి, ఆడపిల్లలు ఎన్నో ఆశలతో వాళ్ళు వస్తారు. కొంచెము చూడండి సార్ కొంచెం. మళ్ళీ నెక్స్ట్ నాకు ఈ కంప్లైంట్ వచ్చినాయంటే ఇంకా నేను కొద్దిగా సీరియస్గా ఉంటుందండి యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. రిపోర్ట్ కూడా మీకు పంపిస్తాను. యా ప్లీజ్ ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్.